కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కిడ్నాప్ బెదిరింపుల కేసులో రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ చేయాలంటూ వంశీ తరపున న్యాయవాదులు మెమో దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాసేపట్లో వంశీ లీగల్ టీం బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వల్లభనేని వంశీ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ కస్టడీ కోరుతూ ఇవాళ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. వంశీని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటున్నామంటున్నారు విజయవాడ సిపి. కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. కేసులో మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు విజయవాడ సిపి. ఇక కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమతో ఉన్నాయని తెలిపారు. రాత్రి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు జడ్జ్. వల్లభనేని వంశీతో పాటు నిమ్మా లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ధర్మాసనం. దీంతో వంశీని జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో వంశీని అరెస్టు చేశారు పోలీసులు. ఇక కిడ్నాప్ బెదిరింపుల కేసులో రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ చేయాలంటూ ఇటు వంశీ తరపున న్యాయవాదులు మెమో దాఖలు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, దేశాల్ని కిడ్నాప్ కి సంబంధించి అంటే సంబంధించి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ గా అయితే తరలించారు. దీంతో పాటు అటు వంశీ నేరం చేసిన తర్వాత ఎవరు తప్పించుకోలేరనే విధంగా టెక్నాలజీని కూడా పోలీసులు వాడిన పరిస్థితి అయితే ఉంది. ఇక టెక్నాలజీ పరంగా అటు ఫోన్ కాల్స్ కావచ్చు, సీసీ కెమెరా కొంత కీలక పాత్ర అయితే పోషించాయి. ఏమైతే నిందితులకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా కిడ్నాప్ జరిగింది, అదేవిధంగా కిడ్నాప్ అనంతరం ఎక్కడికి తీసుకెళ్లారు అనే అంశాలన్నీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి గతంలో గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి సత్యవర్ధన్ ఏదైతే కేసు విత్డ్రా చేసుకున్నారో ఆ విత్డ్రా అంశానికి సంబంధించి అసలు కీలక పరిణామాలు ఏమేమి చోటు చేసుకున్నాయి, అలా విత్డ్రా చేసుకోగల కారణాలు ఏంటనే అన్నిటికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ ఆయన అనుచరులు అటు సత్యవర్ధన్ కి సంబంధించి కిడ్నాప్ చేయడం, బెదిరించడం వల్లే సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసినట్టు కూడా గుర్తించిన నేపథ్యంలో వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అటు వైద్య పరీక్షల నిమిత్తం ఎస్సీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు వంశీతో పాటు ఇంకో 2 నిందితులకు కూడా రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. తాజాగా వంశీని పోలీసులు కస్టడీకి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో కొంత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఇవాళ కానీ రేపు కానీ కస్టడీ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసే అవకాశం అయింది. పోలీసులు విచారణలో ఏ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్ళింది అనే దానికి సంబంధించి టెక్నికల్ గా నుంచి కూడా తెప్పించుకునే అవకాశం కూడా ఉందంటూ పోలీసులకు సంబంధించి అటు సిపి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా అటు కిడ్నాప్ అదేవిధంగా బెదిరింపులకు సంబంధించిన కేసు, ఎస్సీకి సంబంధించిన వ్యక్తి ఎస్సీ కేసు పెడడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అసలు నేరం తర్వాత ఎక్కడ జరిగింది, నేరం ఎలా జరిగింది, ఎవరెవరు తీసుకెళ్లారు, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనే అంశాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా అంతా పోలీసులు సేకరించారు. ఇంకొంత పూర్తి స్థాయిలో ఎవరైతే నిందితులు అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళని కూడా ట్రేస్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు వంశీని కనుక పోలీస్ కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా మరికొంత సమాచారం రాబట్టే అవకాశం అంటూ కూడా పోలీసులు కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు లేదా రేపు పోలీస్ కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక వంశీ తరపు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఏదైతే రిమాండ్ విధించారో రిమాండ్ కి సంబంధించి రద్దు చేయాలని కోర్టు మెమో దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ కూడా బెయిల్ కి సంబంధించిన పిటిషన్ కూడా వంశీ తరపున లీగల్ టీము న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.